ఓం శాంతి. అందరూ సంతోషంగా ఉన్నారా? ఇటీవల అమెరికాలో వలసదారులకు వ్యతిరేకంగా, ముఖ్యంగా భారతీయులకు వ్యతిరేకంగా ట్రంప్ ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నట్లు మనం చూస్తున్నాము. మనం దాని గురించి మాట్లాడినప్పుడు ట్రంప్కు భారతీయుల పట్ల ద్వేషం ఉందా లేక హిందువుల పట్ల ద్వేషం ఉందా అని అడిగాము. హిందువుల పట్ల కూడా ఆయనకు లేదా ఆ ప్రభుత్వానికే ద్వేషం ఉందని నిరూపించే విధంగా ఆయన పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్ అనే వ్యక్తి ఒక వ్యాఖ్య చేశారు. అక్కడ టెక్సాస్లోని అష్టలక్ష్మి ఆలయంలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం ఉంది. దానిని ఇటీవలనే స్థాపించారు. ఆ వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఇది క్రైస్తవ దేశం, తప్పుడు హిందూ మత దేవుడికి తప్పుడు విగ్రహం ఇక్కడ ఎందుకు ఉంది? దీనిని మనం ఎందుకు అనుమతిస్తున్నాము అని విభజనను ప్రేరేపించే ఒక వ్యాఖ్యను విడుదల చేశారు. వెంటనే అక్కడి అమెరికన్ హిందూ సంస్థ ఇది అమెరికా రాజ్యాంగానికి విరుద్ధమని, అంతేకాకుండా ఈ పార్టీ సిద్ధాంతానికే విరుద్ధమని చెప్పింది. ఈ పార్టీ సిద్ధాంతం మనుషుల మధ్య వివక్ష చూపకూడదని చెబుతుంది. కానీ ఈయన ఇలా చేస్తున్నారు, కాబట్టి ఆయనపై మీరు చర్యలు తీసుకోబోతున్నారా అని అడిగారు. ఇది అమెరికా క్రైస్తవ దేశం అని జార్జ్ బుష్ ఉన్నప్పుడు చెప్పినట్లు మనం విన్నాము. ఆ సమయంలో అమెరికన్ ట్విన్ టవర్ బాంబు దాడి జరిగింది. ఆ సమయంలో ఆయన దానిని చెప్పారు. ఇక్కడ తీవ్రవాదం ఉండకూడదని ఆయన అన్నారు. కాని క్రైస్తవ దేశం అనే దానిని మించి అది ఇప్పుడు హిందూ ద్వేష దేశంగా మారుతున్నట్లు మనం చూస్తున్నాము. అప్పుడు అలెగ్జాండర్ డంకన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చాలామంది గొంతు విప్పారు, అమెరికాలో మరియు బయట కూడా, భారతీయ మీడియాలో కూడా. దానిని ప్రస్తావిస్తూ ఆయన, నేను హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఈ దేశం నాశనం కాబోతోందని మాట్లాడుతున్నాను అని చెప్పి బైబిల్ నుండి కొన్ని వచనాలు ఉదహరించారు. నేను విగ్రహాన్ని విగ్రహం అని మాత్రమే అన్నాను, అది విగ్రహమే కదా అని, అది దేవుడు కాదు అనే అర్థంలో చెప్పి బైబిల్ వచనం ఉదహరించారు. నన్ను తప్ప నీకు ఏ దేవుడూ ఉండవద్దు. నీకోసం నువ్వు ఏ విగ్రహాన్నైనా లేదా రూపాన్నైనా సృష్టించుకోవద్దు. అది స్వర్గంలో ఉన్న రూపమైనా కావచ్చు, లేదా భూమిపై ఉన్న రూపమైనా కావచ్చు, లేదా సముద్రంలో జీవించే జీవుల రూపమైనా కావచ్చు. దేనినైనా నువ్వు దేవుడిగా సృష్టించుకోకూడదు అని చెప్పబడింది. నేను దానినే చెప్పాను. తర్వాత మరో అధికారం నుండి, ఇంతకు ముందు చెప్పింది నిర్గమకాండం, ఇప్పుడు రోమన్ల పత్రిక నుండి, వారు దేవుని గురించిన సత్యాన్ని అబద్ధానికి అమ్మివేశారు. సృష్టికర్తను ఆరాధించడానికి బదులుగా సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టికి సేవ చేస్తున్నారు. కాని సృష్టికర్త మాత్రమే అన్ని మహిమలకు, అక్షయమైన మహిమకు అర్హుడు. ఆమెన్ అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా మానవులు సృష్టించిన విగ్రహాలను సృష్టించిన లేదా ఆ విగ్రహాలను ఆరాధించిన దేశాల పరిస్థితి ఏమైందో మాకు తెలుసు అని కూడా పోస్ట్ చేశారు. ఈయన చెబుతున్నవన్నీ బైబిల్ను ఆధారం చేసుకున్న విషయాలు. కాని అది నిజానికి బైబిల్ కూడా కాదు. బైబిల్ అంటే కొత్త నిబంధన. క్రీస్తును ఆరాధించేవారే క్రైస్తవులు. క్రీస్తుకు ముందు ఉన్న పుస్తకం పాత నిబంధన. నిజానికి అక్కడ ఏమి జరిగి ఉంటుందంటే, పాత నిబంధనలో చెప్పబడిన బోధనలకు వ్యతిరేకంగానే యేసు ఒక మతాన్ని సృష్టించి ఉంటారు. అందువల్లనే ఆయనకు వ్యతిరేకత వచ్చి ఉంటుంది. క్రైస్తవులకు ఒక ఉంటుంది, అదేమిటంటే ముస్లింలతో మాట్లాడేటప్పుడు, అదేమిటి దేవుడా, కంటికి కన్ను పంటికి పన్ను అంటారు. దేవుడు అలా ఉండడు. మా యేసు చూడండి ఎంత ప్రేమగలవాడో, ఎంత శాంత స్వభావుడో, ఎంత క్షమించేవాడో. ఆయనే కదా దేవుడు అంటారు. కానీ నిజానికి వారి మనసులో ఎలా ఉంటుందంటే, నేను ఏ పాపం చేసినా మా యేసయ్య క్షమిస్తాడు, ఎందుకంటే కొత్త నిబంధనలో ఉన్న యేసయ్యే దేవుడు. నాకు నచ్చనివాడు ఏ పాపం చేసినా అతడిని నిలబెట్టి న్యాయం తీర్చి దండిస్తాడు, ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు, సృష్టికర్త అని పాత నిబంధనను చదువుతారు. అంటే వీరు చేసే తప్పులను కొత్త నిబంధన దేవుడైన యేసు క్షమించాలి, కాని వీరికి నచ్చని వారి తప్పులను పాత నిబంధన దేవుడు దండించాలి. ఒక రకంగా ఇది మనుషుల వక్రబుద్ధి. అన్ని మతాలవారు ఇలాగే అనుకుంటారు. ఏ పాపం చేసినా దేవుడి దగ్గరికి వెళ్లి, నీకు తెలియదా, ఆ పరిస్థితిలో నేను ఇంకేం చేయగలను అని దేవుడితో మొరపెట్టుకుంటారు. అదే తమకు ఎవరైనా సమస్య సృష్టిస్తే
వాడి కాలు విరగొట్టు ప్రభువా అని చర్చిలో చెప్పినట్లు అన్ని మతాలవారు వాడు నాశనమైపోవాలి, దేవుడు వదలడు, దేవుడు అన్నీ చూస్తున్నాడు అని అంటారు. కానీ నిజానికి ఈయన పోస్ట్ చేసిన వచనం ఉంది కదా, ఈ వచనాన్ని ముస్లింలు పోస్ట్ చేయవచ్చు కానీ క్రైస్తవులు పోస్ట్ చేయలేరు. నన్ను తప్ప నీకు ఏ దేవుడూ అవసరం లేదు, ఏ రూపాన్ని సృష్టించుకోకూడదు అని ఇందులో చెప్పబడింది. దీని నిజమైన అర్థం ఏమిటంటే, నన్ను తప్ప నువ్వు మరెవరినీ ఆరాధించకూడదు అని అర్థం. సృష్టికర్తను తప్ప మరెవరినీ ఆరాధించకూడదు. ఇప్పుడు ఏ రూపాన్ని సృష్టించుకోవద్దన్నల్లో అర్థం ఏమిటంటే, ఆయనకు రూపం లేదు, అంటే మీరు చూడగలిగే రూపం లేదు అని అర్థం. అప్పుడు దాని అర్థం, రూపం ఉన్న ఏదీ దేవుడు కాలేదు. అప్పుడు యేసు క్రీస్తుకు రూపం లేదా? ఆయన మనిషి కాదా? దేవుని బిడ్డ అని కదా అంటున్నారు. అందరూ దేవుని బిడ్డలే. కాబట్టి ఈ వచనం నిజానికి యేసుకే వ్యతిరేకమైన వచనం. యేసును ఆరాధించడానికి వ్యతిరేకమైన వచనం. దీనిని చెప్పి క్రైస్తవ దేశం అని ఎలా చెప్పగలరు? ఎందుకంటే కొందరు తెలివిగా, మేము యేసుకు విగ్రహాలు పెట్టడం లేదు, సిలువను మాత్రమే పెట్టాము అంటారు. ఇక్కడ విగ్రహం చెక్కడం ముఖ్యం కాదు. ఎవరికి మీరు విగ్రహం చెక్కగలరో వారు దేవుడు కారు అని అర్థం. విగ్రహం చెక్కవద్దని చెప్పడంలో అర్థం దేవుడికి రూపం లేదు అని చెప్పడమే. కాని ఆ రూపం లేని దేవుడికే విగ్రహం చెక్కినవారు హిందువులు. ఆంజనేయుడు, వినాయకుడు, మురుగన్ గురించి చెప్పడం లేదు, శివలింగం గురించి చెబుతున్నాము. ఆ మానవ శరీరం గల లేదా ఈ కళ్లతో చూడగలిగే ఒక రూపం లేని ఆ శివుడికే లింగ రూపంలో పూజ చేస్తున్నారు. అంటే దేవుడు ఒకటి అడుగుతున్నాడు. ఇప్పుడు యేసు విగ్రహం ఉందనుకోండి, అది కేవలం ఒక రాయి విగ్రహం. కాని అది ఒకప్పుడు జీవించి ఉన్న వ్యక్తికి గుర్తు. ఇక్కడ విగ్రహం ఉందంటే ఆయన జీవించి ఉన్నాడని అర్థం. మహాత్మా గాంధీకి విగ్రహం ఉన్నా అంతే. అందరికీ అంతే. అదే విధంగా శివలింగం ఉంది కదా, అది ఎవరికీ తెలియదు. అది ఏమిటో హిందువులకు కూడా తెలియదు. అందుకే ఇష్టమొచ్చినట్లు రకరకాల వివరణలు ఇస్తున్నారు. కాని అది విగ్రహం, అంటే ఒక నిజానికి స్మారక చిహ్నంగా ఉంది. అప్పుడు నిజంగా ఆయన ఎక్కడో జీవించి ఉన్నాడు, కాని అది ఎలా ఉందో తెలియదు. కాని ఏదో ఒక విధంగా దానిని గుర్తుచేసేలా ఇక్కడ లింగం ఉంది. ఎందుకంటే శివలింగం రూపంలో బైబిల్లో చెప్పినట్లు స్వర్గంలో ఏ వస్తువు లేదు, ఈ భూమిలో ఏ వస్తువు లేదు, సముద్రంలో ఏ వస్తువు లేదు. ఆ శివుడే సృష్టికర్త, మిగతావన్నీ సృష్టే. కాబట్టి సృష్టిని ఆరాధించకూడదు అంటే ఒక్కడే దేవుడు. ఆయన తప్ప అందరూ సృష్టే. స్వర్గంలో జీవించిన వారు కూడా దేవుని సృష్టే. భూమిపై జీవించేవారు కూడా దేవుని సృష్టే. అన్నీ దేవుని సృష్టే. కాబట్టి సృష్టిని ఆరాధించవద్దు అని అర్థం. ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. మతాలు మనుషుల సృష్టి. కాబట్టి వాటిని ఆరాధించేవారిని కూడా కలిపి ఇక్కడ చెప్పబడింది. ఎందుకంటే మతాల వల్ల మనుషుల మధ్య విభజనలే ఉన్నాయి అనడానికి ఈ సంఘటనే ఒక పెద్ద సాక్షి. మనుషులను విడదీసేదానికి ఏ మహిమ ఉంటుంది? మనుషులలో ఉన్న ఆ విభజనను నాశనం చేసేవాడే దేవుడు. అందుకే ఆ దేవుడికి అంత మహిమ. ఇటీవల చంపబడిన చార్లీ కిర్క్ ట్రంప్ యొక్క పెద్ద మద్దతుదారుడు. ఆయన సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడ్డాడు. కాలేజీకి వెళ్లి మాట్లాడాడు. అందులో 2 విషయాలు. ఒకటి అబార్షన్ గురించి. అబార్షన్ తప్పు, ఏ కారణం చేతనైనా అబార్షన్ చేయకూడదు అని చెప్పాడు. అంటే అది దేవునికి వ్యతిరేకం, హత్య చేయకూడదు కదా. అందుకే దేవునికి వ్యతిరేకం అంటున్నారు. సరే, అప్పుడు మేకలను, పశువులను నరికి తినడం హత్య కాదా? హత్య చేయకుండానే తింటున్నారా? ఎందుకంటే సింహం, ఆవు ఒకే నీటి ప్రవాహంలో నీరు తాగుతాయని బైబిల్లో స్వర్గం గురించి వ్రాసి ఉంటుంది. అప్పుడు సింహం కూడా మరో జంతువును తినదు. అదే దేవుని సృష్టి. దానికి వ్యతిరేకంగానే ఇప్పుడు అన్ని మతాల మనుషులు ప్రవర్తిస్తున్నారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ యొక్క మరో విధానం ఏమిటంటే అమెరికన్స్ ఫస్ట్, అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వాలి అన్నాడు. అది ఎక్కడ ఆగుతుందంటే అమెరికన్లు కాని వారందరినీ దేశం విడిచి తరిమేయాలి అనే దగ్గర.
కానీ ఒకవైపు అమెరికన్లే అమెరికాను విడిచి వెళ్లిపోతున్నారు. ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న ప్రతి అడుగు ధరలను మరింత పెంచుతోంది. అమెరికాలో ఎక్కువగా సంపాదించేది భారతీయులే అని అంటున్నారు. అప్పుడు ధరలు పెంచితే మొదట ఎవరు వెళ్లిపోతారు? ఎందుకంటే అమెరికన్లకు ఉద్యోగాలు లేవనేది సమస్య. అన్ని ఉద్యోగాలు భారతీయులు తీసుకున్నారని. ఇప్పుడు ఉద్యోగం లేకుండా కష్టపడేవారి వద్ద ధరలు ఇంకా పెంచితే ఏమవుతుంది? మనిషి ఏ సమస్యను పరిష్కరించలేడు అనడానికి ఇదే ఒక ఉత్తమ ఉదాహరణ. చార్లీ కిర్క్ కూడా వలసదారులను బయటకు తరిమేయడం వారి ఎన్నికల వాగ్దానాలలో ఒకటిగా ఉందని, దానిని వారు అమలు చేస్తున్నారని చెప్పేవారు. దీని గురించి ఒక ఆఫ్రికన్ అమెరికన్ విద్యార్థి ప్రశ్న అడుగుతాడు. దానికి చార్లీ కిర్క్, మీరందరూ మీ వల్లే అమెరికా గొప్పదైంది, మీ శ్రమ వల్లే అని చెబుతున్నారు కదా. సరే, ఇప్పుడు మీరు వెళ్లి మీ దేశాన్ని గొప్పగా చేయండి అని అంటాడు. ఇప్పుడు అతన్ని చంపేశారు కదా. ఈ నశించే శరీరం అని, ఈ శరీరం ఏ మతంలో పుట్టిందో అదే నా గుర్తింపు అని అర్థం చేసుకుని మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు అందరూ. కాని ఇప్పుడు అతను ఎక్కడ పుట్టి ఉంటాడు? ఇండియాలో కూడా పుట్టి ఉండవచ్చు కదా. కాబట్టి ఇండియాను గొప్పగా చేయడానికి మీ దేశానికి వెళ్ళండి అని చెప్పి, ఇప్పుడు ఆ ఆత్మ ఆ శరీరంలో ఉన్నంత వరకే అమెరికన్. ఖచ్చితంగా అతను మళ్లీ అమెరికాలో పుట్టడు. క్రైస్తవ మతంలో పుట్టినా వేరే దేశంలోనే పుడతాడు. ముఖ్యంగా ఏ దేశానికి వ్యతిరేకంగా వారు పనిచేస్తారో అక్కడే పుడతారు. అదే భగవంతుని లీల. చార్లీ కిర్క్ను చంపిన విద్యార్థి చార్లీ కిర్క్ చాలా ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ముఖ్యంగా ఎల్జిబిటిక్యూకి వ్యతిరేకంగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అది భరించలేకే నేను కాల్చాను అని చెప్పాడు. అతను తన రూమ్మేట్తోనే గే సంబంధంలో ఉన్నాడు. అది కూడా ఒక కారణం. చార్లీ కిర్క్ అలా మాట్లాడటం అతనికి చాలా కోపం తెప్పించింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిజానికి చార్లీ కిర్క్ మాట్లాడే తీరే చాలా రెచ్చగొట్టే విధంగా అహంకారంతో ఉంటుంది. ఒక అభిప్రాయం మీద అభిమానం పెరిగినప్పుడు దానికి విరుద్ధమైన అభిప్రాయాలు ఉన్నవారిపై ద్వేషం దానంతటా అదే వస్తుంది. అలాగే చార్లీ కిర్క్ను చంపిన వ్యక్తి కూడా కామం అతిపెద్ద శత్రువు అని అంటాము. తన లైంగిక ధోరణికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడటాన్ని అతను భరించలేకపోయాడు. దాని కారణంగానే అతను ఒక హంతకుడిగా మారాడు. అదేవిధంగా ఈ హనుమాన్ విగ్రహం గురించి తప్పుగా మాట్లాడిన అలెగ్జాండర్ డంకన్ కూడా ఒక క్రైస్తవ సంస్థను నడుపుతున్నాడు. ఆ మతంపై ఉన్న అతిశయమైన అభిమానం ఆ మతానికి చెందని వారిపై ద్వేషాన్ని పెంచింది. హిందూ మతంలో వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. ఒకడికి వినాశనం దగ్గరపడినప్పుడు వాడు చాలా గంతులు వేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే వాడి పాపం పెరగాలి కదా, అప్పుడే వాడికి వినాశనం కలుగుతుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు భయంకరంగా విలయతాండవం చేస్తున్నట్లు మనం చూస్తున్నాము. వినాశకాలే విపరీత బుద్ధి. మానవులు సృష్టించిన దేవుళ్లను ఆరాధిస్తే ఆ దేశానికి ఏమవుతుందో మాకు తెలుసు అని అంటున్నాడు. అది క్రైస్తవ దేశాలు చేస్తూనే ఉన్నాయి. క్రైస్తవ దేశాలు బాగానే ఉన్నాయి, కాని ఇప్పుడు కొంచెం తప్పుడు మార్గంలో వెళ్తున్నాయి. కాని ఇలాంటి జడ విగ్రహాలను ఆరాధించడంలో హిందూ మతం చాలా ప్రసిద్ధి. భారతదేశం బాగానే ఉంది కదా. భారతదేశం యొక్క ఒక ప్రత్యేకత ఏమిటంటే, అమెరికా వంటి దేశాలు ఇతర దేశాలను ఆక్రమించాలని చూస్తాయి. ఇతర మతాలు కూడా అలా చేసినట్లు మనం చూస్తాము. కాని భారతీయులు ఎన్నడూ మరో దేశాన్ని ఆక్రమించాలని అనుకోలేదు. అదే అతిపెద్ద గొప్పతనం. ఇప్పుడు అమెరికన్లు భారతదేశాన్ని ఆక్రమించేశారు అని భారతీయులు అంటారు. అంటే అంత ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి ఆక్రమించాలనే ఆలోచన కూడా రాలేదు. అలాగే చాలా ముస్లిం దేశాలలో అక్కడి ముస్లింలే మైనారిటీగా ఉంటారు. అది వారి దేశమే అయినా ఆ మట్టి బిడ్డలు చాలా తక్కువగా ఉంటారు. వారే పరిపాలిస్తారు, కాని భారతీయులు ఎక్కువగా ఉంటారు. అప్పుడు కూడా వీరికి వాళ్లను ఆక్రమించాలనే ఆలోచన రాలేదు. బైబిల్లో దేవుడే వెళ్లి ఈ దేశాన్ని పట్టుకో, వాడిని హత్య చేయి అని వ్రాసి ఉంది. అది నిజంగా దేవుడే చెప్పాడని వీరు నమ్మడం ఒక కారణంగా ఉండవచ్చు, వీరు ఇతర దేశాలను ఆక్రమించడానికి.
కానీ నిజానికి బైబిల్ కొత్త నిబంధనలో యేసు చెప్పిన మాటలు, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు, నీ మిత్రుడితో మనస్పర్ధ వస్తే వెంటనే వెళ్లి సమాధానపడు, ఇవి నిజంగా దేవుని మాటలు. పాత నిబంధనలో చెప్పినట్లు కంటికి కన్ను పంటికి పన్ను అనేది దేవుని మార్గం కాదు. ఇది క్రైస్తవులకు కూడా తెలుసు, కాని ఇతర మతాలపై తమకున్న వక్రబుద్ధిని ప్రదర్శించడానికి పాత నిబంధన సహాయపడుతుండటం వల్ల దానిని ఇంకా పట్టుకుని ఉన్నారు. ఇప్పుడు తప్పుడు దేవుడు, తప్పుడు మతం యొక్క తప్పుడు దేవుడికి విగ్రహం ఎందుకు అని అన్నారు. అది తప్పుడు దేవుడు అనగానే హిందూ మతాన్ని అంటున్నట్లు ఉంటుంది. క్రైస్తవులు కూడా అలాగే నమ్ముతున్నారు. వాస్తవానికి బైబిల్లోని కథే హిందూ మతం యొక్క కథ. అంటే పాత నిబంధన కథను చెబుతున్నాను. అందులో వారు ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. దేవుడు మోషే ద్వారా ఆ బానిసలను విడిపించి తీసుకువస్తాడు. నేను పాలు, తేనెలు ప్రవహించే ప్రదేశాన్ని నీకు ఇస్తాను అని తీసుకువస్తాడు. అప్పుడు వారు దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. కొన్నిసార్లు బంగారు దూడను చేసి ఆరాధిస్తారు. అది మన నంది కదా. వెంటనే దేవుడికి కోపం వస్తుంది. అప్పుడు అలాంటి వారికి శిక్ష, హత్యతో సహా కఠినమైన శిక్షలు ఇవ్వబడతాయి. నేనే దేవుడను అని దేవుడు చెబుతాడు. అప్పుడు ఈ దూడను ఆరాధించడం వారికి ఎవరు నేర్పించారు? దేవుడు నేర్పించలేదు కదా. అప్పుడు దానిని ఎవరు నేర్పించారు? వారు స్వయంగా సృష్టించుకున్నారు. అలా వారు స్వయంగా సృష్టించుకునే మార్గం ఒకటి, దేవుని మార్గం మరొకటి. ఈ రెండు విషయాలే అక్కడ వస్తాయి. మనుషులు సృష్టించుకున్నవే అన్ని మతాలు. అక్కడ దూడను ఆరాధించడం అనేది కేవలం హిందూ మతాన్ని సూచించడం లేదు. క్రైస్తవ మతం, ముస్లిం మతం, సిక్కు మతం, బౌద్ధ మతం, ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలను మనుషులే సృష్టించారు. దేవుడు సృష్టించలేదు. అన్ని మతాలు గత 2500 సంవత్సరాలుగా మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే గత 2500 సంవత్సరాలుగానే మనిషి భక్తి చేస్తున్నాడు. దానికి ముందు దేవుని గురించిన ఆలోచనే లేకుండా ఉన్నాడు. సైన్స్ చెప్పినట్లు ఆదివాసిగా బట్టలు లేకుండా తిరగలేదు. అద్భుతమైన బట్టలు వేసుకుని చాలా తెలివిగా ఉన్నాడు. అయినా దేవుడిని ఆరాధించలేదు. నాస్తికుడిగా తిరగలేదు. దేవుని గురించిన ఆలోచనే లేకుండా ఉన్నాడు. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడికి నచ్చిన విషయాలు ఉన్నప్పుడు మైమరచి ఆడుకుంటాడు. ఆ విషయాలు లేవనుకోండి, వెంటనే తల్లి జ్ఞాపకం వస్తుంది. మా అమ్మ ఎక్కడా అని వెతుకుతాడు. ఇదే జరుగుతోంది. మొదటి 2500 సంవత్సరాలు ఇదే భారత భూమిలో. ఎందుకంటే అప్పుడు భారతదేశం తప్ప ప్రపంచంలో ఏదీ లేదు. ఏ దేశమూ లేదు. అన్నీ సముద్ర మట్టానికి కింద ఉన్నాయి. మొదటి 2500 సంవత్సరాలు ఇదే భారత భూమి స్వర్గంగా ఉండేది. ఆ స్వర్గానికి రావడమే అన్ని మతాల లక్ష్యంగా ఉంది. ఈనాడు అమెరికా భారతదేశానికి తరిమేస్తాము అని అంటుంది. కానీ వారి లక్ష్యమే భారతదేశంలో పుట్టాలని. ఇది ఎంత పెద్ద ఆశ్చర్యం చూడండి. కానీ వారికి తెలియదు. స్వర్గం అంటే ఎక్కడో పైన ఉందని అనుకుంటున్నారు. ఆ స్వర్గంలో జీవించిన వారినే హిందువులు ఆరాధిస్తున్నారు. అందుకే 33 కోట్ల దేవుళ్ళు ఉండే అవకాశం ఉందా? అప్పుడు 33 కోట్ల దేవుళ్ళు కాదు. దేవుడికి సమానంగా పవిత్రంగా ఉంటారు. దానినే యేసు క్రీస్తు పిల్లల వలె పవిత్రంగా మారకపోతే మీరు స్వర్గానికి వెళ్ళలేరు అని అన్నారు. అప్పుడు పిల్లలకు, పెద్దలకు తేడా ఏమిటి? ప్రధానంగా కామం. కామం అంటే ఏమిటో పిల్లకు తెలియదు. అప్పుడు స్వర్గానికి వెళ్లాలంటే కామమే లేకుండా ఉండాలి. దానిని ఏ క్రైస్తవులైనా బోధిస్తున్నారా లేదా చార్లీ కిర్క్ దాని గురించి చెప్పాడా? కాలేజీకి వెళ్లి అబార్షన్కు వ్యతిరేకంగా మాట్లాడతాడు. అక్కడ ఒక సోదరి, ఇప్పుడు అబార్షన్ చేయకపోతే నేను గర్భవతి అవుతాను, అప్పుడు నన్ను కాలేజీ నుండి తీసేస్తారు అని చాలా భావోద్వేగంగా మాట్లాడింది. అప్పుడు అతను చాలా వక్రంగా, పచ్చిగా, అలా అయితే నువ్వు కామంలో పాల్గొనకూడదు అని నేను మర్యాదగా చెబుతున్నాను, అతను వేరే విధంగా చెప్పాడు. ఇతని లెక్క ప్రకారం ఇతను ఎప్పుడూ కామంలో పాల్గొన్నాడు. ఇతను కూడా పెళ్లికి ముందు పాల్గొని ఉండవచ్చు, అది తెలియదు కదా. ఇప్పుడు నాకు పెళ్లి అయింది,
భార్యతో కామంలో ఉండవచ్చు అని అనుకుంటున్నారు. కాని కామం తప్పు అని బైబిల్లో చెప్పబడిందే తప్ప భార్యతో ఉండే కామం తప్ప మిగతా కామం తప్పు అని ఉండదు. ఎందుకంటే యేసు ఒక స్త్రీని కామంతో చూస్తే నువ్వు అప్పటికే ఆమెతో వ్యభిచారం చేశావు అని చెప్పాడే తప్ప నీ భార్యను తప్ప వేరే స్త్రీని అని ఆయన చెప్పలేదు. వీరు తమ సౌలభ్యం ప్రకారం అలా మార్చుకున్నారు. కాని నిజానికి స్వర్గంలో కామం అంటే ఏమిటో తెలియదు. భార్యాభర్తల మధ్య కూడా కామం ఉండదు. అప్పుడు పిల్లలు ఎలా పుడతారంటే భార్యాభర్తలు మనకు ఒక వారసుడు కావాలి అని అనుకున్నప్పుడు భార్య గర్భవతి అవుతుంది. అంత పవిత్రంగా ఉండటం వల్లే వారిని హిందువులు గుడి కట్టి కొలుస్తున్నారు. నిజానికి స్వర్గంలో జీవించిన దేవతల జ్ఞాపకార్థమే యేసు కథలో కూడా యేసు పవిత్రంగా అంటే కామం లేకుండా పుట్టాడని చెప్పబడింది. స్వర్గంలో పురుషులు స్త్రీలు చాలా అందంగా ఉంటారు. అయినా కామం అంటే ఏమిటో తెలియదు. చిన్న చలనం కూడా కలగదు. ఎందుకంటే ఈనాడు కామం తప్పు అయితే దేవుడు స్త్రీ పురుషులను ఎందుకు సృష్టించాడు అని అంటారు కదా. అలాంటి ఆలోచన కూడా అక్కడ రాదు. అది ఎలా సాధ్యం? అంత అందంగా ఉండి ఆకర్షణ రాకుండా ఉండటం అంటే వారికి ఒక సత్యం తెలుసు. అదేమిటంటే మనం నశించే శరీరం కాదు. తాత్కాలికంగా లభించిన ఈ శరీరం నేను కాదు. ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మనే నేను. అది కనుబొమ్మల మధ్య నక్షత్రంలా ప్రకాశించడం వల్లే ఇక్కడ బొట్టు పెట్టుకునే అలవాటు ఉంది. ఆ ఆత్మనే కళ్ల ద్వారా చూస్తుంది, నోటి ద్వారా మాట్లాడుతుంది, అన్ని కార్యాలను చేస్తుంది. ఆ ఆత్మనే నేను, శరీరం కాదు. ఈ శరీరం యొక్క 5 ఇంద్రియాలు నేను కాదు. ఈ 5 ఇంద్రియాలను నియంత్రించే ఆత్మను నేను. ఆ 5 ఇంద్రియాలను నా నియంత్రణలో ఉంచుకోవాలి అని బోధించేదే హిందూ మతానికే కాక ప్రపంచంలోనే మొదటి వేదమైన భగవద్గీత సారాంశం. అన్ని మతాలు చూస్తే ఈ కామం తప్పు అని చెప్పడానికే వస్తాయి. కామం తప్పు అని చెప్పడానికి బదులుగా దాని తీవ్ర రూపమైన వ్యభిచారం తప్పు అని చెప్పాయి. కానీ మీరు కామంలో పడితే అది వ్యభిచారం వైపు వెళ్లి తీరుతుంది. వ్యభిచారం లేకుండా ఉండాలంటే కామం అంటే ఏమిటో తెలియకపోతేనే సాధ్యం. అలా ఉన్న ప్రదేశాన్నే స్వర్గం అంటారు. అక్కడ దేవుడు ఉండడు. కాని అంత పవిత్రంగా ఉంటుంది. దేవుడు మన కోసమే సృష్టించిన ప్రదేశం ఈ స్వర్ణయుగ భారతదేశం. ఇప్పుడు లేదు. నా తండ్రి ఇంటిని వ్యభిచార గృహంగా మార్చేశారు అని యేసుక్రీస్తు చెప్పింది నిజానికి భారత భూమి గురించే. అలా ఉన్న భారత భూమి 2500 సంవత్సరాల తర్వాత నరకంగా ఎలా మారుతుందంటే కొంచెం కొంచెంగా ఆత్మ అనే విషయాన్ని మరచిపోవడం ప్రారంభిస్తాము. ఆత్మ అనే భావనలో ఉన్నంతవరకు సదా ఆనందం, శాంతి మీకు అనుభవం అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆత్మ యొక్క నిజమైన గుణాలు ప్రేమ, శాంతి, ఆనందం, పవిత్రత. కాని 2500 సంవత్సరాల తర్వాత పునర్జన్మలు తీసుకుని ఆత్మ అనే విషయాన్ని మరచిపోతారు. అప్పుడే వారు సాధారణ మానవులవుతారు. ఆ దేవతలు మరెక్కడికి వెళ్లలేదు. పునర్జన్మలు తీసుకుని సర్వం కోల్పోయిన మీరు, నేను అదే అని మనకు చెప్పి మనల్ని మేల్కొలుపుతున్నాడు. నిన్ను స్వర్గానికి, భూమికి అధిపతిగా సృష్టించాను అని బైబిల్లో వ్రాసి ఉన్నది మనకు చెప్పిన విషయమే. స్వర్గంలో అమెరికా విడిచి వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళు అని ఎవరూ చెప్పరు. ఎవరైనా ఎక్కడైనా ఉండవచ్చు. భూమి తగాదాలు, నీటి తగాదాలు ఏమీ ఉండవు. ప్రపంచం మొత్తం తిరగవచ్చు. వీసా లేదు, పన్ను లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో డబ్బు లేకపోతేనే ప్రజల నుండి వసూలు చేయాలి. అక్కడ అందరూ పెద్ద ధనవంతులుగా ఉంటారు. మహారాజు శ్రీనారాయణుడు, శ్రీ లక్ష్మీనారాయణుడు. అక్కడ రాజారాణి పాలన. అందుకే ప్రపంచంలోనే వైకుంఠ ఏకాదశి, స్వర్గద్వార ప్రారంభోత్సవం భారతదేశంలోనే జరుపుకుంటారు. హిందూ మతంలోనే విష్ణు ఆలయంలో జరుపుకుంటారు. ఎందుకంటే స్వర్గానికి మహారాజుగా ఆ విష్ణువే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? తానేమిటో మరచి సాధారణ మనుషులుగా ఉన్నాము. ఇప్పుడు దేవుడు వచ్చి గుర్తు చేస్తున్నాడు. మీరు అలా ఉండేవారు. ఇప్పుడు సర్వం కోల్పోవడానికి కారణం
ఆత్మ అనే విషయాన్ని మరచి శరీరం అని అనుకోవడం. ఆత్మ అనే భావనలో ఉన్నప్పుడు ఉన్న ఆనందం కట్ అవుతుంది. అప్పుడు ఆ ఆనందాన్ని ఎలా పొందాలి? బయట ఉన్న వస్తువులలో ఆనందాన్ని వెతుకుతారు. ఇంద్రియాల ద్వారా ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తారు. అలా ఇంద్రియ సుఖానికి బానిసలవుతారు. ఆ ఇంద్రియ సుఖం యొక్క పరాకాష్ఠే కామం. ఇంద్రియ సుఖమే పాపం. ఇందులో ఇంద్రియ సుఖం యొక్క పరాకాష్ఠ అయిన కామం ఎంత పెద్ద పాపం. మొదట ఇంద్రియ సుఖానికి బానిసలవుతాము. ఆ తర్వాతే ఈ కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం అనే అసుర గుణాలు మనకు వస్తాయి. పురుషునిలో 5 వికారాలు, స్త్రీలో 5 వికారాలు కలిసిన రూపమే 10 తలల రావణుడు. ఈ రావణుడినే సైతాన్, మాయ అని ఇతర మతాలలో అంటారు. అలా ఒక మనిషి లేడు. 10 తలలతో ఎవరూ లేరు. అప్పుడు రావణుడు ఎత్తుకుపోయిన సీత రామాయణంలోని రాముడి భార్య కాదు. ఎందుకంటే రాముడు ఉండేది స్వర్గంలో. స్వర్గంలో ఏ రావణుడు ఉండడు. ఉంటే దాని పేరు స్వర్గం కాదు. ఆత్మలే సీత. ఆత్మలనే ఈనాడు రావణుడు అపహరించాడు. మొత్తం ప్రపంచం ఈనాడు లంకే. లంక అనేది ఒక ద్వీపం కదా. పైనుండి చూస్తే మొత్తం ప్రపంచమే నీటి మధ్యలో ఒక ద్వీపంలా ఉంటుంది. కాని మనం ఆ లంక అనుకుంటున్నాము. రామాయణంలో హనుమంతుడు లంకకు వెళ్తాడు. రావణుడు అతని తోకకు నిప్పు పెడతాడు. ఇప్పుడు హనుమంతుడు లంక మొత్తం దూకి దూకి అన్ని చోట్లా ఆ నిప్పు పెట్టి వస్తాడు. ఆ విధంగా ఆలోచించి చూడండి. హనుమంతుని తోకకే ఇప్పుడు నిప్పు పెట్టారు అమెరికాలో. దేవుడు ఎప్పుడు వస్తాడంటే ప్రపంచం నాశనం అవ్వడానికి ఒక 100 సంవత్సరాల ముందు వస్తాడు. ఆయన వచ్చి ఇప్పటికే 90 సంవత్సరాలు అయింది. ప్రపంచ వినాశనం దగ్గరపడింది కదా. ఆ నిప్పు అక్కడే పెట్టబడింది. హనుమంతుని తోకకు నిప్పు పెట్టిన అలెగ్జాండర్కే కాక హిందువులకు కూడా ఈ రహస్యం తెలియదు. ఎందుకంటే వారు నిజంగానే అలాంటి కథ జరిగిందని అనుకుంటున్నారు. మహాభారతం, రామాయణం, బైబిల్, ఖురాన్ ఏ కథ నిజంగా జరగలేదు. కాని ఇప్పుడు సూక్ష్మంగా జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, మీరు స్వర్గంలో దేవతలుగా ఉండేవారు. ఈనాడు సర్వం కోల్పోయారు. ఎందుకు? కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారానికి బానిసలయ్యారు. ఈ బానిసత్వాన్నే బైబిల్లో ఐగుప్తులో బానిసత్వం అని చెప్పారు. మనుషులకు బానిసలు అనుకున్నారు. కాదు, 5 వికారాలకు బానిసలు. ఆ బానిసత్వాన్ని మీరు జయిస్తే పాలు, తేనెలు ప్రవహించే ఆ స్వర్గంలో మీరు మళ్లీ జన్మ తీసుకుంటారు. ఎందుకంటే కలియుగం అంతమై మళ్లీ ఇదే భారత భూమి స్వర్గంగా మారబోతోంది. దానికి మనం ఏమి చేయాలి? స్వర్గంలో ఏ గుణం ఉండేదో ఆ గుణాన్ని మీరు ఇప్పుడు పెంపొందించుకోవాలి. కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం, ద్వేషం ఏమీ ఉండకూడదు. అది ఎలా సాధ్యం? శరీరాన్ని చూస్తే అస్సలు సాధ్యం కాదు. ఆ శరీరాన్ని చూడటం వల్ల, ఆ శరీరం నేను అనుకోవడం వల్లే కదా నేను ఈ మతానికి చెందినవాడిని, ఈ దేశానికి చెందినవాడిని, నా మతం బాగుండాలి, నా దేశం బాగుండాలి అని ఇతరులకు మనం దుఃఖం ఇస్తున్నాము. దేవుడు చెబుతున్నాడు, నశించే శరీరం నువ్వు కాదు. అందరూ వేర్వేరు శరీరాలలో వేర్వేరు మతం అనే వేషంలో ఉన్నారు. కాని ఆత్మ ఎప్పుడైనా ఆ శరీరాన్ని విడిచి మరో శరీరాన్ని వేరే మతంలో, వేరే దేశంలో తీసుకుంటుంది. ఇది తెలియకనే మనం ఆ శరీరం అనే భావనలో, శరీర అహంకారంలో ఆడుతున్నాము. ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, శరీరం అనేది ఒకటి ఉందని మరచిపోండి. కేవలం ఆత్మ అని మిమ్మల్ని మీరు భావించండి. ఇతరులను కూడా కేవలం ఆత్మగా చూడండి. హిందువా, క్రైస్తవుడా, ముస్లిమా, అమెరికనా, ఆఫ్రికనా, భారతీయుడా అని చూడకండి. కేవలం ఆత్మను చూడండి. ఎందుకంటే అన్ని ఆత్మలకు తండ్రి ఒక శివుడే. ఆయన్నే అల్లా అని ముస్లింలు, పరమపిత అని క్రైస్తవులు అంటున్నారు. దేవుడు ఒక్కడే. అప్పుడు నా తండ్రి బిడ్డ, అంతే. ఈ భావనలో చూసినప్పుడు మాత్రమే మీకు ప్రేమ వస్తుంది. అమెరికంగానో, ఆఫ్రికంగానో, హిందువుగానో, క్రైస్తవుగానో, ముస్లింగానో చూస్తే మీరు ఏ గుర్తింపులో ఉన్నారో
ఆ గుర్తింపుకు విరుద్ధమైన వారందరూ మీకు శత్రువులుగానే కనిపిస్తారు. ఆలోచించి చూడండి, ట్రంప్ ఇప్పుడు ఒక దేశాన్ని చాలా పేదరికంలోకి తీసుకువస్తున్నాడనుకోండి. ఇప్పుడు ట్రంప్ ఆ శరీరాన్ని విడిచి మరో జన్మ తీసుకుంటే ఏ దేశాన్ని పేదరికంలోకి నెట్టాడో అక్కడే వెళ్లి పుడతాడు. ఎందుకంటే అతను విత్తింది అతనే కదా అనుభవించాలి. కాబట్టి నేను శరీరం అనే మాయ నుండి మొదట తేరుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి. ఆత్మ యొక్క తండ్రి శివ పరమాత్మ అని స్మరించండి. ఆయన ఎర్రని రంగుగల ప్రకాశవంతమైన లోకంలో నక్షత్రంలా ఉంటాడు. ఆత్మలమైన మనం కూడా అక్కడే ఉండేవాళ్లం. ఈ నక్షత్రం అంటే మనం ఆకాశంలో చూసేంత పెద్ద నక్షత్రం కాదు. కంటికి కనిపించే నక్షత్రమే కాదు. కంటికి కనిపించని సూక్ష్మమైన జ్యోతిర్బిందువు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వస్తువు దేవుడే. ఆత్మ కూడా. అందుకే హిందూ మతంలో ఆయన్ని పరమాత్మ, ఉన్నతమైన ఆత్మ అంటారు. గుణాలలో ఉన్నతమైన ఆత్మ ఆయనకు, ఇతర ఆత్మలకు తేడా ఏమిటి? మనం జనన మరణ చక్రంలోకి వస్తాము, ఆయన రాడు. అందుకే ఆయన వద్ద ఈ జ్ఞానం ఉంది. 5000 సంవత్సరాలకు ఒకసారి ఒక వృద్ధుని శరీరంలోకి ప్రవేశించి ఈ జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ వృద్ధునికి బ్రహ్మ అని పేరు పెడతాడు. ఆ బ్రహ్మ ద్వారా శివుని జ్ఞానాన్ని వినేవారే బ్రహ్మకుమారులు, కుమారీలు. ఆ బ్రహ్మానే క్రైస్తవ, ముస్లిం మతాలలో ఆదాం, ఆది తండ్రి అని చెప్పబడింది. ఇప్పటికే ఉన్నవారికే దేవుడు వచ్చిన తర్వాత కొత్త జన్మ ఇస్తాడు. గుణాన్ని మారుస్తాడు. ఇప్పటివరకు కలియుగంలో ఉన్న ఆ బంధాలన్నింటినీ మరచిపో. ఇప్పుడు నీకు నేను మాత్రమే బంధువు. నీకు తండ్రి, తల్లి, గురువు అన్నీ నేనే అని దేవుడు చెబుతాడు. ఇదే బైబిల్లో దేవుడిని తప్ప తన తల్లినైనా, తండ్రినైనా, పిల్లలైనా, తోబుట్టువులైనా లేదా తనను కూడా ప్రేమించేవాడు స్వర్గంలోకి రాడు అని చెప్పబడి ఉంటుంది. దాని అర్థం దేవుడే ప్రపంచంగా ఉండాలి. ఇదే హిందూ మతంలో కూడా నాకు శివుడే ప్రపంచం అని శివుడి చుట్టూ తిరగడం వల్ల వినాయకుడికి జ్ఞానఫలం లభిస్తుంది. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ జ్ఞానం యొక్క ఫలమే స్వర్గం. ఆ ఫలాన్నే అక్కడ పండు అంటారు. దానిని విడిచిపెట్టి ప్రపంచంలోని విషయాలలోనూ మనుషులు సృష్టించిన మతాలలోనూ చిక్కుకున్నవాడే మురుగన్. వారికి జ్ఞానఫలం అంటే స్వర్గం లభించకుండా పోతుంది. ఇప్పుడు ఈ ఆంజనేయుడు ఎవరు? కోతి ముఖం ఇవ్వబడింది కదా. మనుషుల మనసు ఈనాడు కోతిలా ఉంది. పెద్ద పెద్ద నాయకుల ప్రవర్తన కూడా అలాగే ఉంది. కాని అలా ఉన్న కలియుగ మనుషులను సరిదిద్ది, గుడి కట్టి కొలిచేంత ఉన్నతమైన వారిగా దేవుడు మారుస్తాడు. మన స్మారకమే ఆంజనేయుడు. అలా ఉన్న మనం ఈ కలియుగం యొక్క చివరి జన్మలో దేవుని సందేశాన్ని అందరికీ ఇస్తున్నాము. దేవుని సందేశాన్ని ఇచ్చేవారే దూతలు. క్రైస్తవ మతంలో, ముస్లిం మతంలో దైవదూత అని చెప్పేది నిజానికి మనమే. వారు ఎవరినైతే దైవదూత అని నమ్ముతున్నారో వారు మతాన్ని స్థాపించిన మతస్థాపకులు మాత్రమే. ఇప్పుడు వారు దైవదూతగా ఉండవచ్చు. వారు కూడా బ్రహ్మకుమారీల జ్ఞానాన్ని ఇవ్వవచ్చు. ఖచ్చితంగా ఇస్తారు. అందుకే వారికి మహిమ. లేకపోతే ఆలోచించండి, యేసు క్రైస్తవ మతాన్ని సృష్టించలేదు. ఎవరు సృష్టించారంటే యేసు శరీరంలోకి ఒక ఆత్మ వచ్చింది, పరిశుద్ధాత్మ అంటారు. దాని పేరే క్రీస్తు. ఆ క్రీస్తు పుట్టడం వల్లే క్రిస్మస్ అని జరుపుకుంటారు. అది యేసు పుట్టినరోజు కాదు. అప్పుడు క్రీస్తు జ్ఞానమే బైబిల్లో ఉంది, యేసు జ్ఞానం కాదు. కాని మహిమ ఎవరికి? యేసుకే. ఎందుకంటే క్రీస్తుకు ముందే యేసు ఇక్కడ ఉన్నాడు. అంటే స్వర్గంలో జీవించినవాడు అతను. స్వర్గంలో జీవించిన వారికే ఇప్పుడు మళ్లీ ఈ జ్ఞానం లభిస్తుంది. వారే అర్థం చేసుకుంటారు. వారే ఈ సందేశాన్ని కూడా ఇస్తారు. అదే విధంగా ఇస్లాం మతాన్ని ప్రవక్త సృష్టించలేదు. ఆయన శరీరంలోకి జిబ్రీల్ అనే ఒక ఆత్మ వచ్చింది. అది చెప్పిన విషయమే ఖురాన్లో వ్రాయబడింది. కాని జిబ్రీల్కు మహిమ లేదు, ప్రవక్తకే మహిమ. ఎందుకంటే ప్రవక్త స్వర్గంలో జీవించిన దేవత. అందుకే ఆ దేవతలకే మహిమ. దేవుని మార్గంలో నడిచిన వారికే చివరి వరకు మహిమ ఉంటుంది.
హిందూ మతంలో 33 కోట్ల మందిని ఆరాధించడం లేదు. కొందరినే ఆరాధిస్తున్నారు. వారు ఎవరంటే, ఇప్పుడు దేవుని సందేశాన్ని ఇతరులకు చేరవేసేవారు. అలా చేరవేసేవారిలో ఒకరే ముహమ్మద్ ప్రవక్త, యేసుక్రీస్తు, ప్రసిద్ధులైన వారందరూ. అప్పుడు ఆ ఆంజనేయుడు అనేదే యేసు. అది పాపం ఆయనకు తెలియదు. కోతి ముఖం, ఏనుగు ముఖం ఉన్నవారు ఎవరూ లేరు. వినాయకుడి కథ చూస్తే ఆయన మొదట అహంకారం గల మనిషిగా చూపించబడతాడు. శివుడు తల నరుకుతాడు, అంటే నేను శరీరం అనే భావనను నరికి ఆత్మ అనే భావనను ఇస్తాడు. అదే హిందూ మతంలో కళుత్తు మారియమ్మన్ అని చెప్పడం కూడా అదే అర్థం. కాళి చేతిలో ఒక అసురుని తల ఉంటుంది. అది ఎవరిదో కాదు, వారి అసుర గుణం గల తలే. ఆ అసుర గుణానికి కారణం ఈ శరీరం. నేను శరీరం కాదు అనే శరీర భావనను నాశనం చేయడాన్ని వారు బయట ఉన్న ఒక రాక్షసుడిని నాశనం చేసినట్లు కథ సృష్టించారు. నిజానికి చూస్తే యేసు కూడా మొదట అహంకారం గల వ్యక్తిగా చూపించబడతాడు. ఆకలిగా ఉన్నప్పుడు అత్తిపండు ఇవ్వలేదని చెట్టును శపిస్తాడు. చర్చిలో అందరినీ కొరడాతో కొడతాడు. తర్వాత ప్రవక్తలతో, మీరు ఒక ఊరికి వెళ్ళండి, సాయంత్రం అయితే ఒక ఇంటి ముందు నిలబడండి. వారు మిమ్మల్ని లోపలికి పిలవకపోతే ఆ ఊరు నాశనమైపోవాలని శపించి రండి అని చెబుతాడు. ఇవన్నీ దేవుడు చేయడు, మనుషులు కూడా ఇలా చేయరు. అలా చెడ్డగా ఉన్న మనిషి చివరికి తనకు తీవ్రమైన దుఃఖం కలిగించిన వ్యక్తిని కూడా క్షమించి అతను కూడా బాగుండాలి అని దేవుడిని వేడుకుంటాడు. అదే ఇక్కడి విషయం. అదొక కల్పిత కథ, నిజానికి యేసు కథ కాదు. ఆయన వచ్చి మతాన్ని స్థాపించాడు, అంతే. అదేవిధంగా మహాభారతం, రామాయణంలోని కథలు రాముడు, కృష్ణుల కథలు కావు. అలాంటి సమస్యలు స్వర్గంలో ఉండవు. అవి కల్పిత కథలు, కాని వాటిలోని సందేశాన్ని, రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. అది దేవుడు ఇప్పుడు ప్రత్యక్షంగా ఇస్తున్న జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం. మతాలన్నీ చాలా సంవత్సరాలుగా ఉన్నాయి. హిందూ మతం మొదటి నుండి ఉంది. స్వర్గంలో హిందూ మతం లేదు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. అంటే మొదటైన నాశనం లేని దేవతల ధర్మం. నరకంలోకి వచ్చినప్పుడు హిందువు అని పిలవడం మొదలుపెట్టారు. కారణం, వారు కామం వంటి వాటిలో పడిపోయారు. స్వర్గంలో అలా పడరు. ఆ పవిత్రతను కోల్పోవడం వల్ల దేవతలు అని పిలుచుకోలేకపోయారు. అందుకే హిందువు అని పిలుచుకున్నారు. తర్వాత హిందూ మతం నుండే మిగతా మతాలన్నీ వచ్చాయి. బైబిల్లో అలెగ్జాండర్ చెప్పినట్లు, ఈ విగ్రహాలను చెక్కడం వల్ల దేశం నాశనమవుతుంది అనడంలో అర్థం ఏమిటంటే, భక్తి ప్రారంభమవుతుంది. భక్తి ఎందుకు ప్రారంభమవుతుంది? దుఃఖం ప్రారంభమవుతుంది. దుఃఖం ఎందుకు ప్రారంభమవుతుంది? పాపం చేస్తున్నారు. శరీర భావనలోకి వచ్చి, ముఖ్యంగా కామంలో పడుతున్నారు. పాపం చేసినప్పుడే దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు దేవుడిని వెతుకుతాడు. కాబట్టి దేవుడిని వెతకడం వల్ల శిక్ష రాదు. అతను పాపం చేసినందుకు శిక్ష వస్తుంది. ఈ విషయం కేవలం పుస్తకాలు చూసి ఖచ్చితంగా అర్థం చేసుకోలేరు. దేవుడే ఈ జ్ఞానాన్ని ఇవ్వకపోతే మాకు కూడా తెలిసేది కాదు. ఇప్పుడు కూడా ఈ వీడియోను చివరి వరకు ఎవరు చూస్తారంటే, స్వర్గంలో ఎవరు దేవతలుగా ఉండేవారో వారు ఇప్పుడు అన్ని మతాలలోనూ, అన్ని దేశాలలోనూ ఉంటారు. వారినే ఇది ఆకర్షిస్తుంది. ఇంతసేపు మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు స్వర్గంలో జీవించిన దేవతే. మీకు నచ్చినా, నచ్చకపోయినా, వేరే మతంలో ఉన్నప్పుడు దానిపై అభిమానం సహజంగా ఉంటుంది. దాని నుండి బయటకు రావడానికి మీకు సమయం పట్టవచ్చు. కాని ఇంతసేపు మీరు చూస్తున్నారంటే మీరు దేవతా ఆత్మనే. తర్వాతి లక్షణం ఏమిటంటే, మీరు మా వీడియోలను చూస్తూనే ఉంటారు. నచ్చదు, కానీ చూస్తారు. చూడకుండా ఉండలేరు. అప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మీరు ఖచ్చితంగా దేవతా ఆత్మ అని. చివరికి ప్రపంచం నాశనమైనప్పుడు భారతదేశం మాత్రమే నాశనం కాకుండా ఉంటుంది. ఎందుకంటే దేవుడే ఈ భారత భూమికి వచ్చాడు. ఇదే భారత భూమి స్వర్గంగా మారుతుంది. చివరికి ప్రపంచం నాశనమైనప్పుడు ఇతర దేశాలన్నీ అణుబాంబులతో నాశనమై
అన్ని ఆత్మలు చివరికి భారతదేశానికే రావలసి ఉంటుంది. ఎందుకంటే అందరి తండ్రి ఇక్కడే ఉన్నాడు. ఆయన జ్ఞానం ఇక్కడే లభిస్తుంది. అందరూ ఇక్కడికి వస్తారు. అప్పుడే యేసు చెప్పినట్లు ఒక శరీరంలో 50 నుంచి 60 వరకు ఆత్మలు ఉంటాయి. అప్పుడే ఆ జ్ఞానాన్ని పొందగలరు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని పొంది మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి పరమాత్మను స్మరించాలి, అంతే. ఇక్కడ ఏ సంక్లిష్టతలు లేవు. మీరు మోకాళ్లపై నిలబడి ప్రార్థించడం, గుళ్ళు గోపురాలు తిరగడం ఏమీ లేదు. దేవుని స్మృతిలో ఉండాలి. ఏమీ తెలియకుండా తిరగడమే భక్తి. ఇప్పుడు తెలిసింది, దేవుడిని స్మరించి ఆత్మను పవిత్రం చేసుకోవాలి. అలా పవిత్రమైతేనే ఆత్మ పైకి వెళ్తుంది. లేకపోతే ఇక్కడే దెయ్యంగా ఉండి ప్రపంచ వినాశనంలో చిక్కుకుంటుంది. అది ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. శరీరంలో ఉన్నా, శరీరం విడిచి బయటకు వచ్చినా ఆత్మలోనే మనసు ఉంటుంది. శరీరంలో ఉన్నప్పుడు ఎలా భయం ఉండేదో అదే భయం బయట కూడా ఉంటుంది. అదే అతిపెద్ద శిక్ష. మహాభారతంలో అశ్వత్థామకు కృష్ణుడు అదే శిక్ష ఇస్తాడు. చివరి వరకు శరీరం లభించకుండా నువ్వు తిరుగుతావు అని. అది భయంకరమైన శిక్ష. వీరందరూ భారతదేశానికి వస్తారు. అందులో ప్రయోజనం ఏమిటంటే ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు. చివరికి దేవుడిని స్మరిస్తారు. కాని ఇప్పుడే స్మరిస్తే మీ గుణం మారుతుంది. స్వర్గానికి కూడా వస్తారు. స్మరించడంతో పాటు దేవుని జ్ఞానాన్ని రోజూ వినాలి. ఎందుకంటే ఆ హెచ్చరిక కామంలో పడకూడదు, క్రోధంలో పడకూడదు, శరీర భావనలోకి రాకూడదు. దానికి రోజూ హెచ్చరిక ఇవ్వాలి. అదే దేవుని జ్ఞానం. దానిని మురళి అని అంటాము. అన్ని బ్రహ్మకుమారీల రాజయోగ ధ్యాన కేంద్రాలలోనూ ఇది పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. యూట్యూబ్, వెబ్సైట్లలో ఉంది. దాని లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. తప్పకుండా చూసి ప్రయోజనం పొందండి. ఓం శాంతి. చూసినందుకు ధన్యవాదాలు.